అందరికీ నమస్కారం. నిర్మలా భక్తి సాగరం ఛానల్కు స్వాగతం. నాగపంచమి వ్రత కథ. పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలయ్యింది. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విన్నారు. ఆయన విని, అమ్మా, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు. అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి రోజు నోము నోయమని, అప్పుడు పాముల భయం తొలగిపోతుందని చెప్పాను. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని పాటిస్తున్నట్లయితే వారిని చూసి ఎగతాళి చేయకూడదు. ఎవరి విశ్వాసం వారిది అనుకోవాలి. మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ మీ ఇంటికే వస్తుంది. థ్యాంక్ యూ.